హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. యాజ్ యూజువల్ చాలా రోజుల నుంచి చెప్తున్నట్టుగా మనకి సండే హాఫ్ మారథాన్ వచ్చేసింది. యాక్చువల్గా హాఫ్ మారథాన్కి వెళ్ళాం నిన్నటి వరకు అనుకున్నాను, ఎందుకంటే 2 days బ్యాక్ మనకి జలుబు చేసింది. అండ్ మన అమ్మగారి దయ వల్ల రోజుకి 3-4 సార్లు ఆవిరి పట్టించి నిన్నటికి జలుబు తగ్గినట్టు చేసేసారనమాట. ఇప్పుడుకైతే 30-40% నిన్నటికన్నా బాగానే ఉన్నా. సో నాకు తెలిసి ఐఎమ్ గుడ్ ఫర్ రన్నింగ్. సో లెట్స్ గెట్ రెడీ. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా, సో రెడీ అయ్యి విల్ మీట్ యూ దేర్. ఇంత గట్టిగా ఉంది. నువ్వు ఓపెన్ చేయను. నేను చేయలేను అనుకుంటున్నావా? చూడు. వచ్చేసింది. తీసుకో. అని పెట్టావా? పెట్టాను. బ్రష్, ఎనర్జీ తెలుసు, పెట్టాను. టవలు, పెట్టా. ఇంకా ఎందుకలా స్ట్రెస్ తీసుకుంటావు? వదిలేయచ్చు కదా. వదిలేయాలా నిన్ను కూడా? ఇంకో 2 daysలో మేడం గారు మన బాబు దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకే ముఖంలో చిరునవ్వులు కనబడుతున్నాయి. తులసి మొక్కకు కూడా ఏదో టెక్నాలజీతో పెట్టింది అనమాట. డ్రాపు పడతాయంట వాటర్. అంతా యూట్యూబ్ మహిమ. ఇంత సీరియస్గా నన్ను రెడీ అవ్వమని చెప్పి ప్లేస్ కూడా మర్చిపోయి రామగారు ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తూ చెప్పలేడానికి. అదే నేను కానీ ఏదైనా మర్చిపోయి వెనక్కి వెళ్తే బయలుదేరినప్పుడు వెనక్కి వెళ్తావు అది ఎక్స్ట్రా చేసేది. ఇప్పుడు ఇది మర్చిపోయింది కాబట్టి సైలెంట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి సీరియస్గా నిన్ను నువ్వు హైప్ చేసుకోవడానికి నన్ను లో చేస్తున్నావా? లో కాదు. ఏం కనిపించావు? చీకట్లో దెయ్యంలో ఉన్నాం మనస. సడన్గా ఇప్పుడు అంకుల్ డోర్ కొట్టు, టిక్ టిక్ అని అంకుల్. అప్పుడు ఓనర్ అంకుల్కి ఫోన్ చేస్తారు, ఎవరో దెయ్యం వచ్చింది మా ఇంటికి. నేనే సన్షైన్. నీదే నాది. అంకుల్ వాళ్ళకి చెప్పిద్దామా? ర్యాపిడో బుక్ చేస్తావా? ర్యాపిడో ఇప్పుడు మరి ఇప్పుడు 7:30 అయింది నాన్న. ఎలా నడిచినా 20 minutes వెళ్ళిపోతాం కదా బస్ స్టాండ్కి. 7:30కి వెళ్ళిపోతాం. సో లెట్స్ వాక్ టు బస్ స్టేషన్. అవునే, లగేజ్ అంతా నేనే మొత్తం నువ్వేం పట్టుకుంటావా? అది కూడా చేస్తా. ఎగ్జాక్ట్లీ యాజ్ ప్లాన్. ఏదో ఒకటి మర్చిపోవడం అలవాటు మనకి. ఆల్మోస్ట్ 300 meters నడిచిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే పర్స్ మర్చిపోయాను. ఇప్పుడు పరిగెడదామంటే ఎదురుగా చింటుగాడు వస్తున్నాడు. ఆడు చూసి మన వెనకాతలో పరిగెట్టాడు అనుకో, మనకి తడిసిపోదు. సో వీలైనంత ఫాస్ట్గా నడపాలి.
నాకు ఒకసారి అమ్మా బయలుదేరాం థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఎప్పుడు వస్తావు? ఎక్కడికి? సరే సరే బాయ్. మరి బ్యాక్ సైడ్ ఎందుకు బంద్ చేసిర్రు? అది బంద్ చేసిందే మంచిదైంది. ఇప్పుడు కాలేజీ పిల్లలు పోతారు లేడీస్, అమ్మాయిలను పాడుకావులు అంతా చిల్లర నా కొడుకులు ఉంటారు కదా, అట్లా అందువల్ల ఇక్కడ బంద్ చేసింది. ఓకే అక్క అందరు ఉన్నారు, మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు అక్క చెల్లెలున్నారు, వదినలు ఉన్నారు, మరదళ్ళు ఉన్నారు. తప్పు అట్లా చేయదు, తప్పది. మనకున్నప్పుడు మనకు ఆలోచించాలి. మేడం ఇగో 24 పర్లేదు, ఏదో సీట్ విండో సీట్లో కూర్చో. బాయ్. ఫోన్ చేయి. నన్ను ఆ ఫోన్లే మాస్. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు చాలా వర్షం ఉంది, ఇంటిని కానీ నన్ను కానీ కూడా పెట్టేస్తావు కదా. హెల్మెట్ ఉన్నదని కదా ఎక్స్ట్రా, లేకపోతే రాకపోదు. నువ్వు ఒక నిమిషం నిన్న అనుకున్నాను చేసుకోవడం. ఈ మధ్యలో సూచరింగ్ కిట్ ఒకటి ఆర్డర్ చేశాను. సూచరింగ్ కిట్ కుట్లు మంచిగా, నేను కుట్లు ఒకరికి కూర్చో చేయలేదు. ఏం చేయలేదు, అంతే పట్టుకోవాలి. ఇక్కడ అయిపోతుంది ఆల్రెడీ. ఏం తెచ్చుకున్నావు నీ టిఫిన్? 4 ఇడ్లీ, 2 వడ, ఇంకా 2 ఏవో. ఆ 2 ఇడ్లీకే ఆవిడకేమో 2 వడ 2 గారి ఇవ్వండి అన్నాడు అనమాట. వడన్న గారెన్న ఒకటేనండి అన్నాడు. ఇప్పుడు తెలంగాణలోని, ఇప్పుడు అమలాపురంలోని బోండాని బజ్జీ అంటారు, మైసూర్ బోండాకి మైసూర్ బజ్జీ అంటారు, తెలంగాణలోని బోండా అంటారు. ఇక్కడికి మనం గారె అంటాం, వాళ్ళు మళ్ళీ దాన్ని వడ అంటారు అనమాట. ఇండియా స్టార్ అయిపోతున్నాం అన్నయ్య. జస్ట్ 4 ఇడ్లీ 4 తెచ్చుకున్నా. మెల్లిగా కాప్ లోడింగ్ 2 గారి 2 ఉల్లి బోండా 4 ఇడ్లీ కాప్ లోడింగ్. ఇన్ని తింటాను. రేపు రన్నింగ్ చేద్దాం. రేపు రన్నింగ్ చేయకపోతే ఇవన్నీ బొక్క. ఆల్రెడీ గారికి ఉన్నాయి 2. చట్నీ వేసుకుంటా. కాప్ లోడింగ్. చౌకోలావా కేక్. ఇదో కేక్. ఇందాకే ఓన్లీ వాయిస్ ఓవరే వస్తుంది, మనిషి కనిపించరు, ఏమనుకోకండి. ఇందాక మా అన్నయ్యకి పెద్దమ్మ అండ్ నాకు అమ్మ ఫోన్ చేసి తాటి తేగలు తింటున్నాను అంటే, చిచ్చి నేను అలాంటివి తిన్ను, ఎక్కువ కాప్స్ అన్నాడు. ఇప్పుడేమో చాకోలావా కేక్ తింటున్నాడు. అది నేను ఇది పెట్టిన వీడియోలో పెట్టకపోతే మాని. మానసాన్ని బస్సు ఎక్కించిన తర్వాత ఇప్పుడే చెల్లాలి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి 2 గంటలు సొల్లేసి బిబ్ కలెక్షన్కి ఫ్రెండ్ గాడు వస్తున్నాడు, ఆడితో పాటు బిబ్ కలెక్షన్కి వెళ్తున్నాం. విషయం ఏంటంటే వీడి వల్లే నాకు వైజాగ్ నేవీ మారతాను ఉన్నదని తెలిసింది. సో మేబీ ఆడే కాల్ చేస్తున్నాడు అనుకుంటా. చెప్పరా. ఇగో ఎగ్జాక్ట్లీ జావా ఆపోజిట్లో ఉన్నా.
ఇడే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి? దగ్గరేనా? అదే ఈవినింగ్ బీచ్కి వెళ్దాంరా. రేపు పొద్దున్న 3-4 గంటలకల్లా అక్కడ ఉన్నాం కదా. నైట్ అంటే 7కి 6కి నైట్ అవ్వదుగా ఇంకా. ఇక్కడికి లోపలికి రావడానికి చెకింగ్ అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిబ్ కరెక్షన్కి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఐడీస్ చెకింగ్ చేస్తున్నారు. ఇది రూట్ ఉన్నారా? వాళ్ళిద్దరిని పట్టుకో తిరిగడమే. ఎవరు? గౌరవ్ సంజీవన్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళు ఒక జెండా పెట్టుకొని పరిగెడతారు. అలానే వెళ్ళి 2:30 వాళ్ళు మనకి నా టైంకి సెట్ అవుతారు. వాళ్ళు కూడా 2:30 వెనక నీళ్ళు కుమార్ అంటే వాళ్ళు పేసర్సా? పేసర్ సార్ ఫస్ట్ వాళ్ళని పట్టుకోవాలి అయితే రేపు 2:30 లోపల కంప్లీట్ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ అది 240 16 ఏమో 150లో కంప్లీట్ అయింది నాది. సో నాకు తెలిసి 21 2:30లో అయితే బెస్టే. చెప్తాను అర్థం కాదు. వాడు మాట్లాడినప్పుడు మనం కూడా వాడితో మాట్లాడవచ్చు. రేపు ఎక్కడ స్టార్టింగ్ కాదు అక్కడ చూపిస్తాను. అది కూడా ప్రియా రోల్ 490-687 ఆఫ్టర్ సెల్ఫ్ కూర్చొని పెట్టుకో. ఇది నాది ఒక దగ్గర ఉంటుంది. కూడా డబుల్ పై వీడియో తీయచ్చు కదా. పట్టుకో ఒకసారి పట్టుకుని జూమ్ అవుతుందా? అవుతుంది కానీ నువ్వు యాక్చువల్లీ వర్టికల్గా తీస్తున్నావు. చూడండి నెంబర్ చూసావా? 8999 BMW. ఒక్కలో ఉద్యోగాలు ఎన్ని చేస్తే అలాంటి కార్ కొంటా అని చెప్పు. యాక్చువల్గా ఈరోజు క్యాబ్ లోడింగ్లో ఫుల్ తినొచ్చు కానీ ఓన్లీ వెజ్. కార్బ్ లోడింగ్ ఈరోజు ఎంత తిన్నా కార్బ్ లోడింగే. ఈరోజు క్యాలరీస్ కౌంట్ చేయకూడదు. ఈరోజు క్యాలరీస్ కౌంట్ చేయకూడదు. ఎంత తినేసి రేపు రన్నింగ్ ఫెయిల్ అయితే 21 కిలోమీటర్స్ రన్ చేయలేకపోతే అప్పుడు కూడా కార్బ్ లోడింగే మళ్ళీ. అప్పుడు బాత్తో కార్బ్ లోడింగ్. ఎలాగ మందు అలవాట్లేదు కాబట్టి మళ్ళీ బిర్యానీ మీద పడ్డమే అప్పుడు. లెమన్ టాప్ ఉంటుంది.
టాప్లో థ్యాంక్ యూ. చికెన్ ముక్కలు తినేటోడిని ఎట్టంటోడిని తొంపలు తినాల్సి వస్తాం. బంగాళదుంపలు కూడా ఎంత బాగుంటాయో నాకు తెలియదు. వెజిటేరియన్ అనమాట, ఫుల్ వెజ్. నేను ఇప్పటికొత్త ఏమొస్తే ఏం తింటాను నేను అంటే ఇది పెట్టింది. నేను నాన్ వెజ్. మా వైఫ్ ఏమో ఎలాగో ఎప్పుడు తింటున్నాగా శనివారం అయినా మానే అన్న. తను ఫుల్ వెజ్. ఒక నెల రోజుల క్రితం గొడవ అయింది, అన్నిట్లో బ్లాక్ చేసి పడేసింది. అడిగావు ఏమైనా? నేనేం అడగలేదు. బంగాళదుంప కూర కూడా బయట కొనుక్కొని తిన్నాను. మావిడి వీడియో చూస్తే బంగాళదుంప కూర పడుతూ తిన్నాను. ఇంట్లో ఇప్పుడు చికెన్ ముక్కలు కావాలంటాడు, బంగాళదుంప కూర తింటాడు. సిగ్గులేని అదవా. అంతే, చాలు. నో సాల్ట్ అండ్ ఫ్రైడ్ రైస్. అదే ఇప్పుడు మనం చెప్పాం, ఎక్స్చేంజ్ చేస్తామని మళ్ళీ తీసుకొస్తున్నారు. సో ఇది ఎలాగో ఫ్రీయే కాబట్టి వేసేద్దాం. మళ్ళీ కొత్త తెచ్చినప్పుడు మళ్ళీ తిందాం. యాక్చువల్గా అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా. వాళ్ళ ముందు కెమెరా పెట్టి సాల్ట్ లేదని అడిగితే కొంచెం మన మీద ఇన్వెస్టిగేట్ చేసినట్టు ఉంటుంది కదా, అది అనిపిస్తుంది అని చేయలే. టైం ఇప్పుడు 8:46 అయింది. యాక్చువల్గా ఈరోజు ఏం జరిగిందంటే, మార్నింగ్ వెళ్ళాం, బిబ్ కలెక్షన్ కూడా అయిపోయింది యాజ్ ఆ వీడియో చూసినట్టు. కాకపోతే మనం ఎక్స్ట్రాలకి ఏం చేస్తారంటే, 2 months బ్యాక్ కదా నేను పెట్టింది, 2 months బ్యాక్లో నేను వచ్చేసి ఎలాగా ఇప్పుడు మనకి ఎక్సెల్ సైజే, ఇప్పుడు కూడా ఎక్సెల్ సైజే, కాకపోతే 2 months ట్రైనింగ్ చేస్తాం కదా, ఆ వెయిట్ ఎలాగా తగ్గిపోతాంలే అని ఎక్సెల్ కాకుండా ఎల్కి షర్ట్ టిక్ పెట్టారు అనమాట అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. సో ఆబ్వియస్లీ ఆడియన్ తప్పు చేయలేదు, ఎల్ఏ ఇచ్చాడు. ఎల్ వేసుకుంటే సరిపోతుంది, కానీ ఎందుకో కంఫర్ట్ ఫీల్ రావట్లేదు అనమాట రన్నింగ్ చేయడానికి, కొంచెం టైట్ అయ్యింది. సో మళ్ళీ నేను వెళ్ళి డెకాథ్లాన్కి వెళ్ళి ఆన్ ద వేలో ఎలాగ ఎనర్జీ జెల్స్ అది కొన్నప్పుడు అదే సేమ్ కలర్లో ఒకటి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ తీసుకున్నా. సో రేపు ఇది వేసుకుంటాం అనమాట రన్నింగ్కి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిబ్ కిట్ ఇచ్చారు కదా, కిట్ ఇచ్చినప్పుడు కిట్ ఎలాగో చూపించదు కదండి, సో ఈ వీడియో చేస్తున్నా. కిట్లో షర్ట్ ఇచ్చారు, షర్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా కరీంనగర్ మన 10K రన్ చేసినప్పుడు షర్ట్ అంత ఏం నచ్చలేదు మనకి, కానీ షర్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఈ షర్ట్ మేబీ ఇంకొక 15-20 days తర్వాత మనకి వేసుకోవడానికి సెట్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇంకొంచెం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే వేసుకొని రన్ చేసే అంత కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు నేను, అంతే. నెక్స్ట్ ఇంకా దిస్ ఈజ్ ద బిబ్. ఎంత ట్రైనింగ్ చేసినా కూడా బిబ్ వస్తే ఆనందం వేరే ఉంటుంది అనమాట. చూసారా, సాయి శివ బిబ్. నెక్స్ట్ ఇవి ఎలాగ డికాథ్లాన్లో కొన్నా సాక్సెస్ మళ్ళీ కొత్తగా. నెక్ బ్యాండ్, మామూలుగా ఫాస్ట్ ఆఫ్ ఎనర్జీ జెల్స్ తెచ్చుకున్నా కానీ మళ్ళీ డికాథ్లాన్ నుంచి మళ్ళీ ఎనర్జీ జెల్స్ తెచ్చా. అండ్ యాక్చువల్గా
ఈ కిట్ చూస్తే అసలు రన్నింగ్ చేస్తే మనకి ఏమవుతుందో తెలుస్తుంది. ఈ లిప్ బామ్ ఇచ్చారు, ఓకే. మార్నింగ్ వెళ్ళినప్పుడు మనకు అలవాటు లేకపోయినా పెట్టుకుందాం. పీనట్ చెక్కి, జొండు బామ్, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, స్నిక్కర్స్, ఈ స్పాన్సర్స్ ఏవో ఇచ్చారు కార్డ్స్. ఫ్రూటీ నైస్, రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఒకటి వేసేస్తా ఫ్రూటీ. మూవ్, ఇవి అయ్యే మనకి మారతాన్ అయ్యేసరికి దీని యూజ్ అయితే ఖచ్చితంగా మనకు ఉంటుంది. మూవ్ అండ్ ఆబ్వియస్లీ పిన్స్. కాకపోతే పిన్స్ ఓన్లీ 3 ఇచ్చారు. ఇప్పుడు మనం షర్ట్కి పిన్స్ పెట్టేద్దాం. పెట్టేసి వీలైనంత త్వరగా స్క్రీన్ తక్కువ చూసి పడుకొని 3 o'clock లేచి రన్నింగ్కి వెళ్ళాలి. 4:30కి రన్ స్టార్ట్ విత్ ఫుల్ మంచులో. ఐ హోప్ ఈ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని. ఆల్మోస్ట్ 9 weeks. చాలా అసలు నాకు తెలిసి నేను ఒక ట్రైనింగ్ ప్లాన్ ఇన్ని రోజులు ఫాలో అవడం అయితే ఇదే ఫస్ట్ టైం. 63 days ఫాలో అయ్యా. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ నౌ ఇట్స్ ఐ థింక్ టైమ్ ఈస్ 9:10 అయింది. సో ఇంక ఇప్పుడు కూడా పడుకోకపోతే రేపు తెల్లారి లేసి పరిగెట్టడానికి ఏమి ఉండదు. ఆల్రెడీ షర్ట్కి బిబ్ అటాచ్ చేసేసా. సో వీలైనంత త్వరగా పడుకొని రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 3 o'clock లేచి రెడీ అయ్యి రన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకు తెలిసి రన్నింగ్ ఒక 2-3 kilometers ఉంటుంది. సాయిగాడు వస్తాడు, వచ్చి పిక్ చేసుకుని ఇద్దరం కలిసి వెళ్తాం రన్నింగ్కి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మార్నింగ్ లేచాక మళ్ళీ కలుద్దాం. బాయ్. టైం ఇప్పుడు 3:30 అయింది. మా ఫ్రెండ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అందరు ఇప్పుడు బైక్ కూడా లేదు. ఆడి ఫోన్ లిఫ్ట్ చేస్తాడంటే లెగలేదా, ఆడి పరిస్థితి ఏంది, ఆడు వస్తాడా రాదా ఏం అర్థమవుతలే. ఇప్పటికైతే రోడ్డు మీదకి వెళ్తా, ఎవడో ఒకటి ఉంటే లిఫ్ట్ అడిగేసేనే వెళ్ళాలి. వీడిలో హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు అసలు. అంటే రన్నింగ్లో కెమెరా పట్టుకెళ్ళట్లేదు, మొబైల్లో పట్టుకెళ్తా. లెట్స్ సీ, ఓన్లీ రన్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. Thank you. Bye. Hope I can complete the whole 21 kilometers. Bye. మా వాడు ఫోన్ ఎత్తట్లేదని టెన్షన్లో ఎనర్జీ జెల్స్ తేడా మర్చిపోయాను. ఇప్పుడు పరిస్థితి ఏంది?